హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ PRlogics. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాఫిట్ లాస్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనము మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ అలాంటివన్నీ ఇక్కడ చూసాం. అలా వీటితో పాటు రిలేషన్, సో మార్కెట్ ప్రైస్కి, కాస్ట్ ప్రైస్కి, డిస్కౌంట్కి, ప్రాఫిట్కి ఉండే రిలేషన్ కూడా మనం చూసాం. వాటిపైన ప్రాబ్లమ్స్ కూడా చూసాం. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఒక సింపుల్ వన్, మ్యాక్సిమం అందరూ మిస్టేక్ చేసే సింపుల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేద్దాం. దట్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 ఆర్టికల్స్ నేను సోల్వ్ చేశాను. సో 25 ఆర్టికల్స్ని సోల్వ్ చేస్తే మామూలుగా 20 రూపీస్ ప్రాఫిట్ లేకపోతే 30 రూపీస్ ప్రాఫిట్ లేదా 20% ప్రాఫిట్ అని ఇస్తారు కదా. ఇక్కడ ఏం చేస్తారంటే 25 ఆర్టికల్స్ని సోల్వ్ చేస్తే 5 ఆర్టికల్స్ ప్రాఫిట్ వచ్చింది అని అంటారు. బట్ ఏమంత కష్టం కాదు. 25 ఆర్టికల్స్ ఎంత ప్రైస్కి అయితే సోల్వ్ చేసామో దాంట్లో 5 ఆర్టికల్స్ని సోల్వ్ చేసిన ప్రైస్ మనకి ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే లాస్ వచ్చింది. అప్పుడైతే కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కోవాలి, అలాంటి ప్రాబ్లమ్స్ ఇలా చూద్దాం ఈరోజు. వాటితో పాటు ఇప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ 12 ఆర్టికల్స్ని 10 రూపీస్తో కొన్నాను అనమాట. ఓకే, నేను కొనేటప్పుడు ఏం చేస్తాను, 12 ఆర్టికల్స్ని 10 రూపీస్తో కొన్నాను. బట్ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నానంటే 10 ఆర్టికల్స్ని 11 రూపీస్కి కానీ 12 రూపీస్కి కానీ అమ్మేస్తాను. అలాంటప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? లేదు 10 ఆర్టికల్స్ని 9 రూపీస్, 8 రూపీస్కి అమ్మేస్తాను. మీకు కొనేటప్పుడేమో 12 ఆర్టికల్స్ 10 రూపీస్కి అట్లా, 12 ఆర్టికల్స్ 10 రూపీస్ అయితే 24 ఆర్టికల్స్ 20 అవుతాయి. బట్ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నా, డిఫరెంట్ రేట్తో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని అమ్మేస్తున్నా ఒకటేసారి. అలాంటప్పుడు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎ మ్యాన్ సోల్డ్ 15 ఆర్టికల్స్. సో ఇక్కడ చూడు, ఎన్ని ఆర్టికల్స్ని సోల్డ్ చేశాడు, 15. సో ఎన్ని ఆర్టికల్స్, 15. మనం సెల్లింగ్ ప్రైస్ని 15గా తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదు కదా. సో అమౌంట్ ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆర్టికల్స్ని సెల్లింగ్ ప్రైస్గా తీసుకుంటాం. అండ్ గాట్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్స్ యాజ్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఏమొచ్చింది, ప్రాఫిట్ ఎన్ని ఆర్టికల్స్ వచ్చింది, 3 ఆర్టికల్స్. సో సెల్లింగ్ ఏమో 15 ఆర్టికల్స్ను అమ్మినప్పుడు మనకి ఎన్ని ఆర్టికల్స్ ప్రాఫిట్ వచ్చింది, 3 ఆర్టికల్స్ ప్రాఫిట్ వచ్చింది. అయితే దెన్ ఫైండ్ అవుట్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో మన ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమి, సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఏమో 3 ఆర్టికల్స్ వచ్చింది. ఓకే 3 వేద్దాం, ప్రాఫిట్ 3. బట్ సిపి, మనకి సిపి ఎలా వస్తుంది? సో ఫస్ట్ సిపిని కనుక్కోవాలి. సో సిపిని కనుక్కోవాలంటే ఏం చేయాలి, నార్మల్గా ఫార్ములా ఉంది. ఫార్ములా వేయలేని వాళ్ళు ఏం చేయాలంటే, మామూలుగా ప్రాఫిట్ వచ్చిందంటే ఏది ఎక్కువ ఉండాలా? సో ప్రాఫిట్ వచ్చిందంటే మనం అమ్మిన ప్రైస్ ఎక్కువ ఉండాలి. దట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఏమైంటుంది, తగ్గి ఉంటుంది కదా. సో తగ్గి ఉంటుంది కాబట్టి 15 - 3 ఇట్ ఈస్ 12. లేదు కాస్ట్ ప్రైస్ ఫార్ములా తెలిసిన వాళ్ళు ఏమవుతుంది, ఎస్పి మైనస్ ప్రాఫిట్. లేదంటే ప్రాఫిట్ ఫార్ములా తెలుసు కదా. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పి మైనస్ సిపి. సో నీకు సిపి కావాలి, సిపి పక్క వస్తే ప్లస్ అయిపోతుంది, ప్రాఫిట్ ఆ పక్క పోతే మైనస్ అవుతుంది. ఇదే కదా సిపికి ఫార్ములా. సో 15 - 3 ఇట్ ఈస్ 12. సో ఇంకా లేదంటే నార్మల్గా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏది ఎక్కువ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్. 15 - 3 12 ఇంటూ 100. సో మన క్యాన్సిలేషన్ ఎప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్స్తో డినామినేటర్స్ చేయాలి. ఇప్పుడు చూడండి 12 3 ఒకటే టేబుల్ అవుతాయి. ఎస్ 3 1s 3 3 4s 12. నెక్స్ట్ డినామినేటర్లో ఏముంది, 4. న్యూమరేటర్లో 1 ఉంది, 100 ఉంది. సో 1 చేయలేం కాబట్టి 4తో 100. 4 1s 4 2s 8 2 ఉంటుంది, 4 5s 20. సో ఇట్ ఈస్ 25%. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో బట్ ఈ ప్రాబ్లం ఈజీ, బట్ కొంతమంది ఏమవుతారంటే టఫ్గా ఫీల్ అవుతుంటారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా 15 ఆర్టికల్స్ సోల్డ్ కాబట్టి 15 అండ్ ప్రాఫిట్ ఎంత 3. సో ఇక్కడ చూస్తానే మనకు తెలిసిపోతుంది, సిపి లేదు, సిపి తక్కువ కాబట్టి 15 - 3 12. సో ఇంకా నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఫార్ములా వేసి చేసాడు. సో ఫార్ములా లేకుండా కూడా మీకు షార్ట్ కట్ మెథడ్, యూనిటరీ మెథడ్ కూడా నేను చెప్పాను. ఓకే రైట్, వి షుడ్ ట్రై నెక్స్ట్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎ మ్యాన్ సోల్డ్ 200 ఆర్టికల్స్.
సో ఎన్ని అమ్ముతున్నాడు 200. సో యూ షుడ్ టేక్ ఎస్పీ యాజ్ 200. సో ఎస్పీ ఎంత 200 ఆర్టికల్స్. నెక్స్ట్ and got the selling price of 25 articles as loss. సో ఈ 25 ఆర్టికల్స్ ఏమొచ్చారు లాస్. 200 ఆర్టికల్స్ నమ్మితే దాంట్లో 25 ఆర్టికల్స్కి ఎంతైతే అమౌంట్ అయిందో అది లాస్ అయిపోయింది అనమాట. సో లాస్ ఈక్వల్స్ టు 25. సో మనమేం కనుక్కోవాలి లాస్ పర్సంటేజ్. వాట్ ఈస్ లాస్ పర్సంటేజ్? ఇట్ ఈస్ లాస్ బై సిపి ఇంటూ 100. బట్ సిపి ఎంత? సో లాస్ వచ్చినప్పుడు చూడు ఎస్పీ చూడండి, ఏది ఎక్కువగా ఉంటుంది? ఎస్పీ తక్కువగా ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎలా మనం కొంటాం కదా, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ కొన్నాం, 18 రూపీస్కి అమ్మామనుకోండి, ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? లాస్ వస్తుంది. దట్ మీన్స్ ఇది ఎస్పీ సిపి కదా, 20 రూపీస్ కొన్నా 18 రూపీస్కి అమ్మేశా. సో నేను కొనిన దానికంటే తక్కువకి అమ్ముతున్నాను కాబట్టి నాకు లాస్ వస్తుంది. అంటే ఎస్పీ అనేది తక్కువగా ఉంటుంది లాస్ అన్నప్పుడు. సిపి ఎలా ఉంది? ఎక్కువగా ఉంది. ఎక్కువ అంటే ఏం చేయాలి? ప్లస్ 200 ప్లస్ 25. సో లేదు ఫార్ములా వేసాడు కంటే ఎస్పీ ప్లస్ లాస్. సో 200 ప్లస్ 25 225. ఇప్పుడు చూడండి లాస్ పర్సంటేజ్. వాట్ ఈస్ లాస్? 25 బై సిపి ఎంత? 225 ఇంటూ 100. 25 టేబుల్ వస్తే డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు, బట్ కొంతమందికి రాకపోవచ్చు కాబట్టి నేను నార్మల్గా క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ చూడండి న్యూమరేటర్లో లాస్ట్లో 5 ఉంది, డినామినేటర్లో లాస్ట్లో 5 ఉంది. సో లాస్ట్లో దట్ మీన్స్ యూనిట్ డిజిట్లో 5 ఉంటే ఏ టేబుల్తో పోతుంది? 5 టేబుల్. సో డివిజిబుల్ బై 5 చూసాం కదా. సో 5 5s 25, 5 4s 22 ఉంటుంది, 5 5s 25. నెక్స్ట్ అగైన్ 5 5, 5 1s 5 9s. ఇప్పుడు చూడండి 1 9 వచ్చింది, 9తో 100 పోతుందా? సో 9 డివిజిబుల్ టు ఏమి? సమ్ ఆఫ్ డిజిట్స్. 1 ప్లస్ 0 0 ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1 అనేది 9తో పోదు కాబట్టి 100 బై 9ని మనం మిక్స్లో వేద్దాం. సో 9తో 100, 9 1s 9, 10లో 9 పోతే 1, 0 దించుకుంటాం, 9 1s 9. సో మిక్స్లో ఏమొస్తుంది? మిక్స్లో రాసేప్పుడు ఫస్ట్ కోషన్ రాయాలి 11, తర్వాత రిమైండర్ రాయాలి, తర్వాత డివైజర్ రాయాలి. పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ పెట్టాలి. 11 1/9%. ఓకే. సో ఈ టైప్లో మనం ప్రాబ్లమ్స్ చేయాలి. సో అర్థమైంది కదా. సో ఇలా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఆర్టికల్స్ అన్నప్పుడు ఇలా చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ బాట్ 12 ఆర్టికల్స్ అట్ 10 రూపీస్. సో 12 ఆర్టికల్స్ని 10 రూపీస్కి కొంటున్నాడు అనమాట. సో ఏం చేశాడు? 12 ఆర్టికల్స్ని 10 రూపీస్కి కొన్నాడు. సో బాట్ మీన్స్ అంతే కదా, బాట్. నెక్స్ట్ ఏమన్నా అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? 15 ఆర్టికల్స్గా అమ్ముతున్నాడు. కొనేటప్పుడేమో 12 ఆర్టికల్స్గా కొన్నాడు. అమ్మేటప్పుడు 15 ఆర్టికల్స్ని ఒక బాక్స్ లాగా పెట్టుకొని అమ్మేస్తున్నాడు అనమాట. ఎంతకు అమ్మాడు? 12 రూపీస్. అయితే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? బట్ ఇక్కడ 2 ఆర్టికల్స్ ఒకటే ఉండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఇక్కడ 12 ఉంటే ఇది 10 ఇది 12 కాబట్టి సో అమ్మేటప్పుడు రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాఫిట్ అనేవాళ్ళం. సో బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఉంది. సో ఈ ప్రైస్లో కూడా డిఫరెంట్ నెంబర్ లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ 10 ఇక్కడ 10 ఉంది అనుకుందాం. సో ఆర్టికల్స్ 12 ఆర్టికల్స్ అమ్ముతున్నాడు, కొన్నాడు 15 ఆర్టికల్స్కి అమ్ముతున్నాడు 10 రూపీస్కే. అప్పుడు ఏమొస్తుంది? 12 ఆర్టికల్స్ అమ్మేటప్పుడు 3 ఆర్టికల్స్ ఎక్కువ అమ్ముతున్నాడు కాబట్టి మనకు లాస్ వస్తుంది. చూడండి కొనేటప్పుడేమో 12 ఆర్టికల్స్ కొన్నాడు 10 రూపీస్కి, అమ్మేటప్పుడు 15 ఆర్టికల్స్ ఇచ్చేస్తున్నాడు, అంటే లాసే కదా. దట్ మీన్స్ ప్రైస్ ఒకటేలాగున్నా లేకపోతే ఆర్టికల్స్ ఒకటేలాగున్నా మనం డైరెక్ట్గా ప్రాఫిట్ లాస్ అని చెప్పేస్తాం. బట్ ఇక్కడ చూడండి ఆర్టికల్స్ ఆర్ డిఫరెంట్ అండ్ అమౌంట్ ఈస్ డిఫరెంట్. సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు మనము ప్రాఫిట్ లాస్ అని చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. సో మనం నార్మల్ ప్రాసెస్ చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓకేనా. బట్ షార్ట్ కట్ చేస్తే టైం తక్కువ పడుతుంది. ఫస్ట్ నార్మల్ ప్రాసెస్ చేద్దాం, తర్వాత నేను షార్ట్ కట్ చెప్తాను. సో ఇక్కడ సిపి చూడండి 12 ఆర్టికల్స్ 10 రూపీస్ కదా. 1 ఆర్టికల్ అంటే 10/12 అంతే కదా. 2 ఆర్టికల్స్ 10 రూపీస్ అయితే 1 ఆర్టికల్ ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఆర్టికల్స్ 100 రూపీస్ అయితే 1 ఆర్టికల్ అంటే ఏం చేస్తాం? 100/20 వేస్తాం కదా. అలా 12 ఆర్టికల్స్ 10 అయితే 1 ఆర్టికల్ సిపి ఏమవుతుంది? 10/12. ఇక్కడ కూడా 1 ఆర్టికల్ కొనుక్కుందాం. ఎస్పి ఎంత అవుతుంది? 12/10.
50. ఇంకా షార్ట్కట్లో చెప్పాలంటే రేట్ బై ఆర్టికల్స్, అమౌంట్ బై ఆర్టికల్స్ వేస్తే మనకు 1 ఆర్టికల్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఏది ఎక్కువ, సిపి ఎంత, 12/10 అంటే క్యాన్సిల్ చేస్తే 2 5 10 2 6. సో 5/6 అంటే ఎంత వస్తుంది, సో 6తో 5 కదా, 6 8 48 వస్తుంది అంతేనా. చాలు 1 or 2 పాయింట్స్ చాలు. ఇక్కడ చూడండి 3 4 3 5, 4/5 అంటే 5తో 4 0.58 40, ఇక్కడ 0.8 వస్తుంది. బట్ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా వస్తుంది కదా, ఈడికి ఆగిపోతుంది. చూద్దాం 6 8 48, ఇంకెంత ఉన్నది 2 6 3 18 అంటే 0.83. ఇక్కడేమో నీకు 0.8 వచ్చింది. సో కాస్ట్ ప్రైజే ఎక్కువగా వస్తుంది కదా, కాస్ట్ ప్రైజే ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకి ఏమొచ్చినట్టు, లాస్ వచ్చినట్టు. ఓకేనా. సో లాస్ అంటే లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100. సో వాట్ ఈస్ లాస్, లాస్ అంత డిఫరెన్స్ తెలియదు కాబట్టి 12/15, సారీ ఎస్పి మైనస్ సిపినే కదా, ప్రాఫిట్ అంటే ఎస్పి మైనస్ సిపి, లాస్ అంటే సిపి మైనస్ ఎస్పి. 10/12 మైనస్ 12/15 బై సిపి అంటే అగైన్ 10/12 ఇంటూ 100. ఇదంతా చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం 12కి 15కి ఎల్సిఎం కనుక్కోవాలి. చూడండి 12కి 15కి ఎల్సిఎం అవుతుంది 3 4 12 3 5 15. సో 3 4 12 12 5 60. సో 60 అవుతుంది. 12తో 60 అంటే 5 times, 10 into 5 50 మైనస్ 15తో 60 అంటే 4 times, 12 8 12 4 48. సో కిందిది ఏమవుతుంది, రెసిప్రోకల్ 12/10 ఇంటూ 100. చూడండి క్యాన్సిలేషన్, 15 నుంచి 48 పోతే 2/60 ఇంటూ 12/10 ఇంటూ 100. 0 0 0 0, 6 1s 6 2s. ఫైనల్గా 2 2s 4%, 4% లాస్ వస్తుంది. ఓకేనా. ఇది నార్మల్ మెథడ్, ఇలా ఫ్రాక్షన్స్లో చేయడము నార్మల్ మెథడ్. ఓకే రైట్. ఇక్కడ మీకు క్యాన్సిలేషన్ కనపడలేదు అనుకుంటా, ఇక్కడ వేస్తాను చూడండి. సో 50లో 48 పోతే 2/60, 12/10 ఇంటూ 100 కదా మనకు ఉండేది. సో చూడండి 0 0 0 0 పోతుంది, 6 1s 6 2s, 2 into 2 4, 4% లాస్. ఇది నార్మల్గా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం చేసే పద్ధతి. బట్ మన ఫ్రాక్షన్స్ని తీసుకోకుండా షార్ట్ కట్ మోడల్ చూద్దాం. ఓకేనా. సో అది ఎలాగంటే, సో సేమ్ అంతే, 12 articles 10 rupees, 15 articles 12 rupees. ఓకేనా. మన ప్రాఫిట్ లాసా ఏది వస్తుందో కనుక్కుంటే చాలు, రిమైనింగ్ అంతా ఈజీ చేయొచ్చు. ఇప్పుడు చూడండి 10/12 అన్నారు కదా, ఇక్కడేమో 12/15. సో ఎంత వచ్చింది, సో 12 8 96 3, 15తో 15 8 120 అంతే కదా. చూడండి ఇది సిపి ఇది ఎస్పి కదా, ఖచ్చితంగా మనకి ఏమొచ్చింది, లాస్. మన ఫ్రాక్షన్లు కాకుండా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 12 into 12 ఎంత, 144. సో ఇంకో క్రాస్లో ఏమొచ్చింది, 15 into 10 ఎంత, 150. మనకు ఒక డౌట్ వస్తుంది, ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తాం మేడం, ఓకే బాగానే ఉంది, బట్ ఏది సిపి అనుకోవాలి ఏది ఎస్పి అనుకోవాలి. అందుకని ఇక్కడ నేను మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా చూసుకోమంటున్నా. మనకు వచ్చింది ఏంది, లాసే కదా. లాస్ అంటే ఏది ఎక్కువగా ఉండాలి, సిపి ఎక్కువగా ఉండాలి. కాబట్టి 150 సిపి 144 ఎస్పి. ఓకేనా. సో ఇలా క్రాస్ మల్టిప్లై చేసి ఆ వచ్చిన నెంబర్స్ని ఏది సిపి ఏది ఎస్పి కనుక్కోవాలనేది మీరు చేయగలిగితే రిమైనింగ్ అంతా ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సో మనకు వచ్చిన లాసే కదా, లాస్ పర్సంటేజ్, లాస్ బై సిపి ఇంటూ 100. సో వాట్ ఈస్ లాస్, లాస్ ఎంత వచ్చింది, 150కి 144 డిఫరెన్స్ ఎంత, 6 బై సిపి ఎంత, 150 ఇంటూ 100. చూడండి 0 0, 3 2s 3 5s, 5 1s 5 2s, 2 into 2 4%, 4% లాస్. బట్ ఇంతకు ముందులో అయితే ఫ్రాక్షన్స్ వేసుకోవాలి, తర్వాత వాటికి ఎల్సిఎం చేయాలి. ఓకే, తర్వాత
డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ వేసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి. బట్ ఇక్కడ అలా కాకుండా లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో ఫస్ట్ కనుక్కొని దాని తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మనకు లాస్ వచ్చింది అనుకోండి, పెద్ద నెంబర్ని సిపి అనుకుంటాం. అదే ప్రాఫిట్ వస్తే పెద్ద నెంబర్ని ఏమనుకుంటాం, ఎస్పి అనుకుంటాం. ఓకే, సో ఇలా సాల్వ్ చేస్తే ఈజీ అవుతుంది. సో మనం ఇంకొక ప్రాబ్లమ్ని ట్రై చేద్దాం ఇలాంటిదే. ఇక్కడ చూడండి, ఎ మ్యాన్ బాట్ 20 ఆర్టికల్స్ యాజ్ 25 రూపీస్. సో 20 ఆర్టికల్స్ని ఎంత కొన్నాడు, 25 రూపీస్ కొన్నాడు. సో అలాగే ఎట్ ది సేమ్ టైం అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు, కొనేటప్పుడు 20 ఆర్టికల్స్ లాగా కొన్నాడు. అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు, 30 ఆర్టికల్స్గా అమ్ముతున్నాడు. 30 ఆర్టికల్స్ 45 రూపీస్. సో నార్మల్గా మనం ఫ్రాక్షన్ లాగా కాకుండా షార్ట్ కట్లో యూజ్ చేద్దాం. సో ఫస్ట్ మనకు ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో చూద్దాం. ఎలా చేస్తాం, సో సెకండ్ నెంబర్ 25/20, 5 5s 5 4s. సో 5/4 అంటే ఎంత, 0 సారీ 4తో 5 అవుతుంది కదా, 4 1s 4, ఇంకెంత ఉంటుంది, 1 ఉంటుంది, 0, 4 2s 8, 2 వస్తుంది, మళ్ళీ 4 5s 20. దట్ మీన్స్ 1.25. సో 5/4 అంటే ఎంత వస్తుంది, 1.25. సో మీరు మైండ్లో డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అప్పుడే ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 45/30, 15తో పోతుంది కదా, 15 3s 15 2s, 3/2 అంటే 1.5. చూడండి మనకు అమ్మేటప్పుడే రేట్ ఎక్కువగా వచ్చింది కదా, అంటే మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్. 1.25 కంటే 1.5 పెద్దది కదా, కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ వస్తుందని తెలిసింది కదా, ఇప్పుడు ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్. సో 20 ఇంటూ 45, దట్ మీన్స్ 45 ఇంటూ 2 90 900. సో 30 ఇంటూ 25 750. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఎక్కువ వచ్చింది మనకి ఏమవుతుంది, ఎస్పి, తక్కువ వచ్చింది సిపి. అర్థమైందా? బట్ ఇంతకుముందు ఏమైంది, లాస్ వచ్చింది కాబట్టి ఎక్కువ వచ్చింది సిపిగా తీసుకున్నాం. బట్ ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కదా, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ వచ్చిన దాన్ని ఎస్పీగా తీసుకుంటాం. సో ప్రాఫిట్ ఎంత చూడండి, 900 మైనస్ 750 బై సిపి ఎంత, 750 ఇంటూ 100. సో 900లో 750 పోతే ఇట్ ఈస్ 150 బై 750 ఇంటూ 100. 0 0, 15 1s 15 5s. సో ఇక్కడ 1 ఉంది, 5 ఉంది. సో నెక్స్ట్ ఈ 5తో 100, 5 1s 5 20s. సో దట్ ఈస్ 20% ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది, 20%. అదే మీరు ఇది ఫ్రాక్షన్ లాగా చేశారనుకోండి, చాలా టైం అవుతుంది. ఓకేనా? లేదు డెసిమల్స్లో కూడా వేసుకోవచ్చు ఇట్లా. సో ఇది ఎస్పి, ఇది సిపి. ప్రాఫిట్ 1.5 మైనస్ 1.25 బై 1.25 ఇలా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా పాయింట్స్ రిపీట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి మీరు ఈ మోడల్లో చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఓకే, రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.